వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం మార్చ్ 23 నుంచి 29 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మార్చ్ 23. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చ్ 23న నిర్వహిస్తారు. ప్రపంచ వాతావరణ దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్. ప్రపంచ వాతావరణ సంస్థను 1950 మార్చ్ 23న ఏర్పాటు చేశారు. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. మొదటి ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని 1961 మార్చ్ 23న నిర్వహించారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం లేదా వరల్డ్ టీబీ డేను ప్రతి సంవత్సరం మార్చ్ 24న నిర్వహిస్తారు. జర్మన్ శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్ 1882 మార్చ్ 24న క్షయవ్యాధికి కారణమైన మైకోబాక్టీరియం ట్యూబెర్క్లోసిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం మార్చ్ 24న ప్రపంచ టీబీ దినోత్సవంగా జరుపుకుంటారు. క్షయవ్యాధిపై పరిశోధనలకు గాను 1905లో రాబర్ట్ కోచ్కు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. క్షయవ్యాధి నిరోధానికి తలపెట్టిన వ్యాక్సిన్ ఎంటీబీ వ్యాక్పై క్లినికల్ పరీక్షలను మన దేశంలో పెద్దలపై ప్రారంభించినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. స్పెయిన్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోఫ్యాబ్రీ ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. మానవ మూలాల నుంచి తీసుకొని అభివృద్ధి చేసిన తొలి టీబీ వ్యాక్సిన్ ఇదేనని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఎంటీబీ వ్యాక్సిన్ను 2 అవసరాల కోసం కంపెనీ అభివృద్ధి చేస్తోంది. నవజాత శిశువులకు వేసే బీసీజీ వ్యాక్సిన్ కంటే మరింత సమర్థంగా ఎక్కువ కాలం పనిచేసేలా ఈ వ్యాక్సిన్ను రూపొందిస్తున్నారు. పెద్దలకు టీబీ రాకుండా నిరోధించడానికి ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ లేకపోవడం మరో కారణం. ఎంటీబీ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. బయోఫ్యాబ్రీతో కలిసి ఈ క్లినికల్ పరీక్షలను భారత్ బయోటెక్ నిర్వహిస్తోంది. ప్రపంచంలో నమోదవుతున్న టీబీ కేసుల్లో 28% మన దేశంలోనే వెలుగు చూస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన పునర్వినియోగ వాహక నౌక లేదా రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఆర్ఎల్వి పేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పుష్పక్. రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకోవడమే లక్ష్యంగా పునర్వినియోగ వాహక నౌకల రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ఎల్వి-LEX పనితీరును గతేడాది ఏప్రిల్లో పరిశీలించారు. ఇదే వాహనాన్ని ఆధునీకరించి రూపొందించిన ఆర్ఎల్వి-LEX-2ను మార్చ్ 22న విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షం నుంచి తిరుగు ప్రయాణానికి కీలకమైన అతివేగ నియంత్రణ వ్యవస్థలను ఈ ప్రయోగం ద్వారా పరీక్షించారు. నావిగేషన్, ల్యాండింగ్ గేర్ నియంత్రణ వ్యవస్థలను స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ దర్యాప్తు సంస్థ NIA డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సదానంద్ వసంత్ దాతే. మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతేను జాతీయ దర్యాప్తు సంస్థ లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ IPS అధికారి అయిన వసంత్ 2026 డిసెంబర్ 31 దాకా ఈ పదవిలో కొనసాగుతారు. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల అనంతరం ఉగ్రదాడుల నిర్మూలనకు జాతీయ దర్యాప్తు సంస్థ NIAను 2008 డిసెంబర్ 31న ఏర్పాటు చేశారు. NIA ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. NIA మొదటి డైరెక్టర్ జనరల్ రాధా వినోద్ రాజు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం NDRF నూతన అధిపతిగా పీయూష్ ఆనంద్ను కేంద్రం నియమించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా రాజీవ్ కుమార్ శర్మ నియమితులయ్యారు.
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ అదనపు డైరెక్టర్ జనరల్గా ఎస్ సురేష్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార వృధా నివేదిక లేదా ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024ను ఏ సంస్థ విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి లేదా ఐక్యరాజ్య సమితి పర్యావరణ పథకం ఆహార వృధా నివేదిక లేదా ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024ను ఇటీవల విడుదల చేసింది. యుఎన్ఈపి ప్రధాన కార్యాలయం కెన్యా రాజధాని నైరోబీలో ఉంది. యుఎన్ఈపి స్థాపించబడిన సంవత్సరం 1972 జూన్ 5. ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది తీవ్ర ఆకలి కేకలతో అలమటిస్తున్నారని, పలు దేశాల్లో ఆహార సంక్షోభం మరింత ముదురుతోందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మరోవైపు 2022లో ఉత్పత్తి అయిన ఆహారంలో 19% వృధా అయిందని, అది 100 కోట్ల టన్నులని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ పథకం విడుదల చేసిన ఆహార వృధా నివేదికలో ఈ వివరాలున్నాయి. ఆహార వృధాను 2030 కల్లా సగానికి తగ్గించేందుకు కృషి చేయాలని దేశాలకు ఐరాస పిలుపునిచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భూటాన్. ఇటీవల ప్రధాని మోదీ భూటాన్లో పర్యటించారు. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను స్వీకరించారు. ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత మోదీయే కావడం విశేషం. భూటాన్ అభివృద్ధికి భారత్ బాసటగా నిలుస్తుందని మోదీ భరోసా ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో ఆ దేశానికి 10,000 కోట్ల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. భూటాన్ రాజధాని థింపూ. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ 2024ను ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బ్రసెల్స్. మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ 2024 బెల్జియం రాజధాని బ్రసెల్స్లో మార్చ్ 21న నిర్వహించారు. ఈ సదస్సును బెల్జియం మరియు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహించాయి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సీనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ 2024 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, హర్యానా. 14వ జాతీయ సీనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ లేదా 14th హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2024ను హర్యానా సొంతం చేసుకుంది. ఫైనల్లో షూటౌట్ ద్వారా హర్యానా 3-0తో ఆతిథ్య మహారాష్ట్రను ఓడించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదలైన రజాకార్ సినిమా దర్శకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, యాటా సత్యనారాయణ. తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో రూపొందిన సినిమా రజాకార్. అప్పట్లో నిజాం పరిపాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎలాంటి అరాచకాలు, ఆకృత్యాలు జరిగాయి? గ్రామాల్లో రజాకార్లు ఎంతటి దురాగతాలకు పాల్పడ్డారు? వారిని ఎదిరించి పోరాడే క్రమంలో ప్రజలై సాయుధులై కథన రంగంలోకి దూకిన తీరు, చరిత్ర పుటల్లో దాగిన ఆ నెత్తుడి కథల్నే రజాకార్ రూపంలో భావోద్వేగ భరితంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు యాటా సత్యనారాయణ. దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసి ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన బీమా సంస్థగా నిలిచింది. 2024 సంవత్సరానికి గాను బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఆధునిక కాలంలో ఓటీపీ మోసాలు, పాస్వర్డ్ హ్యాకింగ్ ఉదంతాలు ఎక్కువయ్యాయి. వీటి కట్టడికి హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి మండి శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థకు అడాప్ ఐడి అని పేరు పెట్టారు. దీనికి పేటెంట్ కూడా లభించింది. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుడు ధృవీకరణకు వాడేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖతో దీని రూపకర్తలు చర్చలు జరుపుతున్నారు.